హాయ్ నమస్తే అండి, నేను సారంగ్ పాని. ఈరోజు వీడియోలో వేరే సైడ్ పెట్టినటువంటి మొక్కలు కొంచెం పెద్దగా అయినాయి. ఇందులో పెట్టిన మొక్కలు మాత్రం కొన్ని పర్లేదు సెట్ అయినాయి. కాకపోతే బ్యాలకి ఏంటంటే నా దగ్గర మేకలు గ్రౌండ్లో వదిలిపెట్టిందంటే వెంటనే వచ్చి వాటి ఆకులు తింటా ఉన్నాయి. కొంచెం చెట్టు డ్యామేజ్ అవుతాయి, అదే విధంగా పడిపోతున్నాయి అని చెప్పి వీటి కట్టెలు మాత్రము కొంచెం అతి కష్టం మీద అదంతా కాల్చుకుని చూడండి. సరే ఏదేమైనా ఇటు డ్రిప్ పైపులు కూడా కాలిపోయినాయి. కానీ వాటి వల్ల ఏమవుతుందంటే దాని పాము పడుకుంటుంది. ఆ పాము మనకు ఇటు డేంజర్గా ఉండే, అందుకోసం నేను అంతా కలబెట్టినా. ఇట్లా మనకు సపోర్ట్ ఉంటే మాత్రమే మనకు చెట్లు అనేది కొంచెం పికప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎయిర్ లేరింగ్ ద్వారా మనకు తయారు చేసిన జామ చెట్లు ఉన్నాయి కదా, ఆ బ్యాలకి ఏంటంటే అవి ఏం సెట్ కాలేదు, అన్ని డ్యామేజ్ అయిపోయినాయి. ఏమైనా మళ్ళీ కొత్త జామ చెట్లు ఏమన్నా తీసుకురావాలి. అది అంటే దానికి వేరు ఉండాలి. మామూలుగా ఎయిర్ లేరింగ్ కాకుండా డైరెక్ట్ మనకు క్లోనింగ్ పద్ధతిలో కడతారు కదా, అవి మంచిగా సెట్ అవుతాయి. నాకు ఆల్రెడీ అట్లాంటి చెట్లు మాత్రం ఒక 4 అయితే సెట్ అయినాయి. కానీ రాజమౌళి తీసుకొచ్చిన జామ చెట్లు అయితే సెట్ కాలేదు. ఎందుకంటే నా వాతావరణమా లేకపోతే ఏదో తెలియదు, అవి చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి. బాగా నేను ఖరీదు పెట్టి తీసుకొచ్చిన. ఈ సంవత్సరం మాత్రం వర్షం పడంగానే ఆంధ్ర నుండి అంటే మంచి రకానికి సంబంధించినవి ఒక 50 చెట్లు పెట్టి ప్రయత్నం చేస్తా. దగ్గర అరటికాయలు మొత్తం కింద మన ఉడతలు కొడతా ఉన్నాయి. అరటికాయలు తెంపి కడదాము, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఉగాది ఉన్నది కాబట్టి ఉగాది వరకు అవి పండే అవకాశాలు ఉంటాయి. రండి. ఇక్కడ మాత్రం ప్రతిసారి ఈ చెట్టుకు మాత్రం బలంగానే గెలవుతుందండి. ఎందుకంటే ఇక్కడ జాలర్ ఉంటుంది, ఆ జాలర్ నీళ్ళు వస్తాయి కాబట్టి ఎప్పుడు ఇక్కడ మాత్రం మనకు మంచి బలమైన గెల తయారవుతుంది. చూడండి, ఇవి ఉడతలు కానీ మనకు ఎలుకలు కానీ ఈ విధంగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. కాయ కూడా ఆల్మోస్ట్ పలిగింది చూడండి. ఈ విధంగా మనకు అన్ని తింటూ ఉంటాయి. ఎందుకు దీన్ని ఖరాబ్ చేయడం, ఇన్ని రోజులు కాపాడినాం కదా, ఫుల్ టైట్ అయింది ఇది. దీన్ని బ్రహ్మాండంగా అయింది. పక్షులు మాత్రం మధురంగా తింటే ఇది. వర్షాకాలం ప్రూన్ చేసి పెట్టే ప్రయత్నం చేస్తా వేరే చోట. చూడండి, దానికై అదే ఇప్పుడు మనకు ఈ విధంగా ఏంటంటే మంచి పండు కంప్లీట్గా మనకు మెత్తబడింది. మంచి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మనకు. ఎందుకంటే మనకు పెద్దగా బాగా పండుగ మారితే మాత్రం మనకు స్వీట్ ఉంటుంది. ఈ మొక్క మాత్రం పెట్టుకోవాల్సిందే. మనకి ఇది ఇంకొక 15 నుండి 20 రోజులలో మనం ఇది కట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మనకు మంచి సైజ్ అయితే వచ్చింది. ఇది చూడండి, కాయలు పగిలినాయి చూడండి. మనకు ఈ విధంగా పగిలినాయి అంటే కంప్లీట్గా మనకు ఇది నెంబర్ 1 అయినట్టే. ఈ కాయ కూడా మనకు పైన చూసినట్టయితే పగిలింది చూడండి. ఇవేవో ఉడతలు లేకపోతే ఇంకా వేరే పక్షుల మరేమో తెలియదు. ఈ విధంగా మనకు తింటూ ఉంటాయి. వీటిని కట్టి మాత్రం మనం తెంపిన తర్వాత కట్టిన తర్వాత వీటికి ఏదన్నా సంచి కడితే మనకు బాగుంటుంది. ఇవి నేను కొంచెం చెట్టు అయితే బాగానే ఉంది కాబట్టి ఒక 2-3 రోజుల తర్వాత కట్ చేద్దాం అనుకుంటున్నాయి. ఎందుకంటే ఒకటేసారి గెలలు కట్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ పండ్లు అనేది తొందరగా వస్తాయి. చూద్దాం. ఇంకోటి పడిపోయిన చెట్టు, అది పూర్తి అయితే కాయలు కొంచెం టైట్ కాలేదు, కానీ కట్టేద్దాం ఎందుకంటే అది డ్యామేజ్ అవుతాయి అవి. ఈ విధంగా మనకు ఉన్నది. సైజ్ మాత్రం ఈ విధంగా ఉన్నాయి, కానీ కింద పడిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఇట్లనే ఏదో తినుకుంటూ వస్తాయి కాబట్టి కట్ చేసిన. ఇది కట్టే ప్రయత్నం చేస్తా.
మాత్రం మంచి టైట్ అయినాయి ఇవి ఈ గిల మాత్రము. చూద్దాం అవకాశం ఉంటే మాత్రము ఏదైనా సంచి పొడిగి ప్రయత్నం చేస్తా. గాలి తాకపోతే మాత్రము మనకు తొందరగా మగ్గుతాయి. అదేవిధంగా మనకి ఈ విధంగా గ్యాప్లు ఉంటే మళ్ళీ ఏదైనా దీనిలోకి పోయే అవకాశం ఉంటాయి కాబట్టి ఇది జీనైన్ కాదండి, కాకపోతే టేస్ట్ మాత్రము అదిరిపోతుంది. సూపర్ స్వీట్ ఉంటుంది. గెలైతే పడ్డది. చూద్దాం. ఆల్రెడీ నిన్న ఒకరిద్దరికి జంపించిన, ఇవైతే ఉన్నాయి. చూద్దాం. ఇవి 2-3 రోజులలో మళ్ళా ఈ చెట్టు తిరగకముందే తెంపాలి, ఎందుకంటే దూర దూర గాగానే తెంపాలి, లేకపోతే ఈ వేటుకు తిరిగిపోయేలానే ఉన్నది. కాయలు చూడండి, ఇది ఇంత బలంగా కానీ కారణము ఇవే. దీనికి తినుడే చేయబెట్టిందంటే తింటనే ఉంటుంది. అబ్బా మనకు వెయిట్ ఎక్కువైతున్నాయి కాబట్టి మనకు ఈ విధంగా దూరంగా ఉండగానే తెంపితే బాగుంటుంది. చెట్లలో నీట్గా చేసే ప్రయత్నం చేస్తా. నాకు సమయం దొరికే కొద్దీ నేను నెక్స్ట్ ఇయర్ మనకు మళ్ళీ వర్షాకాలం వరకు కొంచెం క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఇంకేమైనా పళ్ళ చెట్లు పెట్టే ప్రయత్నం చేద్దాము. ఈ అరటి చెట్లు మాత్రము ఈ పిలకలు కూడా పెద్దగా డెవలప్ అయినాయి కాబట్టి ఒక్కొక్కటి తీసేసి ఒక్కొక్క మొక్కనే నేను ఉంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సైడు సూది పిలకలు ఎక్కువ శాతం వస్తాయి, ఎందుకంటే మాకు గెల కూడా అంత పెద్దగా డెవలప్ అయితే లేదు. నేను నిన్న కట్ చేసి కొన్ని కట్టినా కదండి, ఇది ఆల్రెడీ ఇగో పెట్టుకు నేను కడదాం అనుకున్నా. తెంపి బ్యాలకి ఏంటంటే దాని వేటుకు ఈ ముగి నుండి కంప్లీట్గా మనకు బయటికి ఊడొచ్చింది. చూడండి గెల విరిగిపోయింది. ఇలా పుచ్చుకగూళ్ళు ఉంది. మనకు అబ్బో వేటు మాత్రం బాగున్నదండి. ఇది మధ్యలో కట్ చేద్దాము. వేస్ట్ ఏందని మనకు కట్టడానికి కూడా ఈజీ ఉంటుంది. ఎంత టైట్ అయినాయి చూడండి, చాలా బాగున్నాయి. ఓకే, మనం మూవీలోకి అయితే తప్పనిసరి పరిస్థితుల్లో 2 ముక్కలు కట్ చేసినాము గిలను. చూద్దాం.
మరి డైరెక్ట్గా నేరుగా గాలి తాకకుండా అయితే నేను ఈ విధంగా కట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నా ఒక 2-3 గెల్లు ఉండేది దీనిలో. డైరెక్ట్ గాలి తాకితే ఏమవుతుందంటే ఇప్పుడు ఆ కొత్త కాయలు అనేది తొందరగా పండ్లుగా మారాయి, అదేవిధంగా కొంచెం గట్టిగా అవుతున్నాయి. సాధ్యమైనంత వరకు ఎంతో కొంత మనకు వీటికి నేరుగా గాలి తాకదు, అదేవిధంగా మనకు వెలుతురు కూడా పడదు కాబట్టి తొందరగా కాయలు అనేది మనకు మగ్గే అవకాశాలు ఉంటాయి. సరే ఎంత తొందరగా అయినా కూడా న్యాచురల్గా మగ్గుతున్నాయి కాబట్టి కనీసము ఇప్పుడు మనం తెంపిన కాయలు అయితే కనీసం ఒక ఫుల్ టైట్ అయ్యి ఆల్రెడీ కాయలు కూడా మనకు పైన పగులు వస్తున్నాయి కాబట్టి ఒక 10 రోజుల లోపు ఆ కాయలు మగ్గుతాయి. ఇది ఒకటి కూలిపోయిన బాపతి చెట్టు ఉన్నది కదా, దాన్ని మాత్రం కొంచెం బాగా టైం తీసుకుంటుంది. మిగతా ఇంకా 2 గెల్లు ఉన్నాయి. సరే ఏదేమైనా ఒక 10 రోజుల వరకు మనము 10 నుండి 15 రోజుల వరకు ఈ పళ్ళు అనేది మనం విడతల వారిగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒకటేసారి కట్ చేసి అయితే పెట్టలేదు కదా, ఒక 2-3 రోజుల తేడాతో మనం చేసినాం కాబట్టి అదే విధంగా మనకు వస్తూ ఉంటాయి. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.